దళిత డ్రైవర్ని చంపేమో డోర్ డెలివరీ చేస్తారు. మళ్ళీ అదే దళితవాడకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అయితే ఇదంతా చూస్తున్న దళిత యువత ఊరుకుంటారా? సదరు నేతలను అడ్డుకున్నారు. దళితవాడలో అడుగు పెడితే అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. వెంటబడి మరీ తరిమి కొట్టారు. ఒక్కసారిగా దళితుల నుండి ఎదురైన ఈ ప్రతిఘటనతో సదరు నేతలు అక్కడి నుండి ఉడాయించారట. ఇంతకు ఎవరు ఆ నేతలు? ఏంటా కథ? దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పుడు ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వస్తావా? మా దళిత వాడల్లోకి అడుగు పెట్టొద్దు అంటూ దళితులు ఎమ్మెల్సీ అనంతబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ప్రచారానికి వచ్చిన కాకినాడ జిల్లా వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, కాకినాడ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను సైతం చుట్టుముట్టారు. వాహనాన్ని చుట్టుముట్టి దళితులు హెచ్చరించడంతో చేసేది లేక ముగ్గురు తిరిగి వెళ్లిపోయారు. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ప్రతిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు గత కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. లోక్సభ అభ్యర్థి సునీల్ కూడా పాల్గొన్నారు. ధర్మవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో అనంతబాబు దళితవాడలో తొలుత వైసీపీలోని ఓ వర్గంతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అదే ప్రాంగణం నుంచి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇది వివాదాస్పదమైంది. అనంతబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన విషయం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. దళిత యువకులు, స్థానికులు ఒకే చోట చేరి నిలదీద్దామనుకునేసరికి అనంతబాబు ప్రసంగాన్ని ముగించుకుని పక్క వీధిలోకి వెళ్లారు. దళితులంతా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరారు. ఈలోగా ప్రచారం ముగించుకుని వాహనం వద్దకు అనంతబాబు, సుబ్బారావు, సునీల్ చేరడంతో వారిని నిలదీశారు. దళితుణ్ణి చంపిన నువ్వు అంబేద్కర్కు దండేయడానికి సిగ్గులేదా అంటూ నిలదీశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని స్థానికులు హెచ్చరించారు. దీంతో ఎదురు తిరిగిన అనంతబాబు మీరేం చెయ్యలేరంటూ గద్దించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వాహనాన్ని చుట్టుముట్టడానికి సిద్ధమవడంతో అనంతబాబుతో పాటు మిగిలిన ఇద్దరు వైసీపీ నాయకులు చేసేది లేక వాహనమెక్కి ఉడాయించారు. అనంతబాబు దండవేయడంతో అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైందంటూ స్థానికులు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతబాబు వేసిన దండను తెంపేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవిష్యత్తులో దళిత వాడల్లో అడుగు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామంలో వైసీపీలో 2 వర్గాలు ఉన్నాయి. తొలుత ఒక వర్గంతో కలిసి వెళ్లి అనంతబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రచారంలోకి వెళ్లారు. తిరిగి వస్తూ రెండో వర్గంతో అదే విగ్రహానికి దండవేయడానికి సిద్ధమవుతుండగా స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇక ఈ ఘటనకు సంబంధించి టీడీపీ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ప్రతిపాడులో ఈ ఘటన జరిగినట్లు ఆ ట్వీట్లో తెలిపింది. దళితుల ఆగ్రహాన్ని అనంతబాబు చవిచూశారనేది ఈ ట్వీట్లోని ప్రధాన సారాంశంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ, జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు, దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ అనంతబాబుని దళితులు తరిమి కొట్టారు. ప్రతిపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ప్రయత్నించిన వైసీపీ డాన్ అనంతబాబుని దళితులు ఊరి బయట వరకు తరిమి కొట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు. జగన్ రెడ్డి గుర్తుంచుకో, నీ పతనం చూసేది ఈ దళితులే అని ట్వీట్లో వెల్లడించింది.